హాయ్ ఫ్రెండ్స్, కొడుకు తండ్రి పార్ట్ 2 కదా. అలా ఆ అబ్బాయి పర్సులో చూస్తే ఆయనకు స్లిప్పులు కనిపిస్తాయి. ఆ స్లిప్ చూస్తాడు. చూస్తే ఒక స్లిప్లో ఏమో వాళ్ళ తండ్రి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఏమేమి తెచ్చాడో అది రాసి ఉంటుంది. ఇంకో స్లిప్లో ఏమో ఈ అబ్బాయి కోసం తీసుకున్న లోన్లు రాసి ఉంటాయి. ఇంకో స్లిప్లో ఏమో ఈ అబ్బాయి కోసం బైక్ తీసుకోవాలనేసి ఒక స్లిప్లో రాసి ఉంటుంది. అంటే వాళ్ళ తండ్రి పాత బైక్ ఇచ్చేసి కొత్త బైక్ కొనుక్కోవాలనే స్లిప్ ఉంటుంది. అయితే అది చూసిన కొడుకు బాగా ఏడుస్తాడు. ఏడ్చి వెంటనే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ తండ్రి ఎక్కడ కనిపించాడు, మొత్తం చూస్తాడు, ఎక్కడ కనిపించాడు. అయితే వెంటనే నాకు బైక్ తీసుకోవడానికి వెళ్ళినట్టున్నాడు అనేసి అక్కడ షోరూమ్కి వెళ్తాడు. షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ తండ్రిని చూస్తాడు. వాళ్ళ తండ్రి అక్కడ షోరూమ్ వాళ్ళతో ఇలా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కొత్త బైక్స్ వస్తున్నాయి కదా న్యూ మోడల్లో, అది నాకు ఒకటి కావాలండి. నా పాత బైక్ మీరు తీసుకొని, స్కూటీ తీసుకొని నాకు కొత్త బైక్ ఇవ్వండి. నా కొడుకు కూర్చుంటే హీరోలా కనిపించాలి, అలాంటి బైక్ నాకు ఇవ్వండి అనేసి అంటాడు. అయితే వాళ్ళ కొడుకు దూరం నుంచి నాన్న అనేసి అంటాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నని హత్తుకొని చాలా ఏడ్చేస్తారు ఇద్దరు. ఏడ్చిన తర్వాత నాకు ఏ బైక్స్ వద్దు నాన్న, మనకు ఉన్నదే చాలు అనేసి వాళ్ళ నాన్నని కూర్చోబెట్టుకొని ఈయన డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్తాడు. దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే కథ సమాప్తం అండి. అలాగే ఎవరు అతిగా ఆశపడి అమ్మ నాన్నలకి ఇబ్బంది పెట్టకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.